యోగాలే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో యోగాలే కార్యక్రమంలో రకరకాల ఆరోగ్య సమస్యల గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఇందులో భాగంగా వెన్నెముక్క ఆరోగ్యానికి సంబంధించి వెన్నెముక్క యొక్క డిఫరెంట్ మూమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాము. సో మనం ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈరోజు మనము ట్విస్టింగ్ యొక్క ఆసనాలు చూద్దాము. ట్విస్టింగ్ అని అంటే వక్రంగా తిప్పుట. సో మనందరికీ తెలిసిన విషయం స్పైన్, వెన్నెముక్క. వెన్నెముక్క ఎందుకు ఇంపార్టెంట్? బ్రెయిన్ కానీ రాజు అనుకున్నారు అనుకోండి, వెన్నెముక్క అనేది ఒక మంత్రిలాగా పనిచేస్తుంది. సో మన శరీరంలో అసలు మనం ఏ యాక్టివిటీ చేయాలన్నా, చెయ్యి తిప్పాలన్నా, కిందకు వంగాలనన్నా, లేదంటే నడవాలి అనన్నా, ఏ పనైనా తీసుకోండి, వెన్నెముక్క కానీ కరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేదనుకోండి, మనం ఏ పని చేయలేము. ఎందుకు? వెన్నెముక్క యొక్క కనెక్షన్ డైరెక్ట్గా మన బ్రెయిన్ కనెక్ట్ అయ్యింది. అన్ని నాడీ వ్యవస్థ, నరాలు మొత్తం మన బ్రెయిన్ నుంచి బాడీ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేది ఎలా? వెన్నెముక్క ద్వారానే. వెన్నెముక్కలో ఏ చిన్నపాటి ప్రాబ్లం వచ్చినా మీరు ఏ పని కూడా కుదురుగా చేసుకోలేరు. ఈవెన్ కూర్చోవడం కూడా ఇబ్బంది పడతారు. మీరు బాగా గమనించండి, ఎవరైతే వెన్నెముక్కకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయరో, లేదా ఒకే దగ్గర ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ మూమెంట్, ఎప్పుడు ఒకే దగ్గర కూర్చొని ఉండడం, ఒకే దగ్గర నిలబడి ఉండే వాళ్ళకి డెఫినెట్లీ వెన్నెముక్కకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకనంటే వెన్నెముక్క హీ ఈజ్ ది మంత్రి అని అంటే హీ ఈజ్ ది ఇంపార్టెంట్ పర్సన్. ఇప్పుడు మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ అంత ముఖ్యమో, అలాగే మన బాడీలో వెన్నెముక్క కూడా అంతే ముఖ్యము. వెన్నెముక్క కానీ తను చేయవలసిన మధ్యలో ఉండే వెన్నపూసలో ఏ పాటి కొద్దిగా తేడా వచ్చినా, అందులో ఏదైనా ఒకటి స్లిప్ అయినా, నాకెందుకులే 33 ఉన్నాయి, నేను చేయకపోయినా 32 చూసుకుంటాయని ఒకటి తప్పుకున్నా, ఒక వెన్నపూస తప్పుకున్నా, వెన్నపూసల మధ్య ఏమైనా రాపిడి కలిగినా, ఒకదానికి ఒకటి పడకపోయినా, లైక్ వి ఫైట్ విత్ ఈచ్ అదర్ కదా. సో ఎప్పుడైనా వెన్నపూసకి రాపిడి కలిగినా, ఒక వెన్నపూస మీద ఇంకొకటి ఓవర్లాప్ అయినా, లోపలికి కుంచుకుపోయినా, ఇవి ఏమి జరిగినా కూడా మనకి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాళ్ళల్లో అంటే పాదాల్లో నొప్పి రావచ్చు, మోకాల్లో నొప్పి రావచ్చు, హిప్ పెయిన్ రావచ్చు, అసలు మీరు కూర్చోలేకపోవచ్చు. కొన్నిసార్లు ఫర్ సమ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ మేజర్ ప్రాబ్లమ్స్, దే మైట్ నాట్ ఈవెన్ బికమ్ ఫర్టైల్. వాళ్ళ ఫర్టిలిటీ మీద కూడా దెబ్బతింటుంది. ఇన్ని రకాల సమస్యలు ఒక వెన్నెముక్క వల్ల రావచ్చు. అందుకని మెయిన్ రీజన్ మనము అన్ని రకాల మూమెంట్స్ చేయాలనే ఉద్దేశంతో మనం ఒక్కొక్క మూమెంట్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఎక్కువగా డెస్క్టాప్స్ మీద కూర్చొని చేసేవాళ్ళు కంపల్సరీ వాళ్ళ వెన్నెముకని బ్యాక్ బెండింగ్ కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. బ్యాక్ బెండింగ్తో పాటు ట్విస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మన డైలీ లైఫ్ స్టైల్లో ట్విస్టింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉండము, అందుకని ట్విస్టింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు కార్యక్రమంలో చాలా సింపుల్గా మనము ట్విస్టింగ్ ఆసనాస్ ఎలా చేయొచ్చు, కూర్చునే వాళ్ళు కూడా అప్పుడప్పుడు వాళ్ళ కుర్చీలో కూర్చొని ఎలా వీపుని స్ట్రెచ్ చేయొచ్చు అనేది మనము చూద్దాము. సో అందులో ఫస్ట్ అండ్ ఈజీ, మీరు కుర్చీలో కూర్చొని ఉన్నారు అనుకుందాం. ఇలాంటి కుర్చీ, ఎప్పుడు కుర్చీలో కూర్చున్న పోస్టర్ కరెక్ట్గా చూసుకోండి. మీ మోకాళ్ళు కరెక్ట్గా, మీ హిప్, ఈ రెండు కూడా ఒకటే లైన్లో ఉండాలండి. అంటే ఇలా పైకి ఎక్కువగా ఉండకూడదు, మోకాలు కిందకు ఉండకూడదు. హిప్ జాయింట్ కింద, హిప్ అంటే మన తుంటి ఎముక ఏదైతే ఉందో, తుంటి ఎముక మన మోకాళ్ళు ఒకటే లైన్లో ఉండాలి. మన రెండు పాదాలు నేల మీద ఆన్ ఉండాలి. ఈ నేల మీద ఆనకుండా పైకి కిందకున్నా కూడా మీకు నీ పెయిన్స్ రావడము, సయాటికా పెయిన్, ఇంకో పెయిన్ వస్తుంది. సో మీ కుర్చీ అనేది ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి. మీరు వర్క్ చేసే కుర్చీ అనేది చూసుకోండి. ఇప్పుడు సింపుల్ స్ట్రెచ్చింగ్ చెప్తున్నానండి, చాలా సింపుల్. ఇందులో వేరియేషన్స్ కూడా చూపిస్తాను. సో మీ వీపుని వీలైనంత వరకు నిటారుగా ఉంచండి. ఇంకో విషయం, నిటారుగా ఉంచండి అని అంటే జస్ట్ ఇట్లా పెట్టడం కాదండి. యూ హ్యావ్ టు టేక్ ఎ డీప్ ఇన్హేల్. శ్వాస తీసుకుంటూ వీపుని బాగా నిటారుగా చేస్తే మధ్యలో ఉండే వెన్నెముక్కల మధ్య ఆ శ్వాస అనేది ఫ్లో అవుతుంది. మనం శ్వాస కానీ ఫ్లో అయితేనే వెన్నపూసల మధ్యలో ఏమైనా ఎనర్జీ బ్లాకేజెస్ ఉన్నా, ప్రాణిక్ శక్తి బ్లాకేజెస్ ఉన్నా, అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్లియర్ అవడానికి హెల్ప్ అవుతాయి. సో ఆల్వేస్ ఇన్హేల్ డీప్లీ. శ్వాసను మంచిగా ఇన్హేల్ చేయాలి. ఇన్హేల్ చేసినప్పుడు యూ షుడ్ ఫీల్ దట్ యువర్ చెస్ట్ ఈజ్ ఎక్స్పాండింగ్, యువర్ డయాఫ్రమ్ ఈజ్ రెస్పాండింగ్. ఇక్కడ ఏదైతే డయాఫ్రమ్ ఉందో అది రెస్పాండ్ అవ్వాలి, చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి. మంచిగా శ్వాస తీసుకున్నాక ఎప్పుడు ట్విస్టింగ్ చేసేటప్పుడు ఎగ్జేల్ చేస్తూ ట్విస్టింగ్ చేయాలి. అంటే శ్వాస వదులుతూనే వక్రంగా తిప్పాలి. బేసిక్ ప్రిన్సిపల్. ఇన్హేల్, లెంతన్ యువర్ స్పైన్. లెంతన్ అంటే పెంచుతున్నాం, లెంత్ పెంచుతూ ఉన్నాం అనమాట. మన వెన్నెముక్క యొక్క సైజు పెంచుతున్నాము, లెంతెన్ ఇలా.
లెంతన్ చేస్తూ ఉన్నామో, ఎగ్జేల్ అని అంటే శ్వాస వదులుతూ బాడీని నేను నెమ్మదిగా నా కుర్చీని పట్టుకొని ట్విస్ట్ చేస్తున్నాను. ఇలా ట్విస్ట్ చేసేటప్పుడు మీరు గమనిస్తే మీ లోయర్ బ్యాక్ వెన్నెముక కింద ఉంది కదా, అదొచ్చి కొద్దిగానే ట్విస్ట్ అయ్యి ఉంటుంది. అప్పర్ బ్యాక్ మీ చెస్ట్ రీజన్ ఉందే అంటే ఛాతి భాగము, అది మంచిగా ఎక్కువగా స్ట్రెచ్ అవుతుంది. ఇప్పుడు మీ మెడ ఉంది కదా, సర్వికల్, అది వెనక్కి తిరిగి చూడగలుగుతుంది. సో వెన్ యు ఆర్ ట్విస్టింగ్, దిస్ 3 things షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్. ఏంటి, కింద నుంచి శ్వాస తీసుకునేటప్పుడు యూ హ్యావ్ టు లెంతన్ యువర్ స్పైన్. ఎగ్జేల్ వెన్ యూ రొటేట్ యువర్ నెక్, రొటేట్ యువర్ చెస్ట్, రొటేట్ యువర్ అబ్డామెన్, దట్ ఈజ్ రొటేటింగ్ యువర్ స్పైన్. మీకు మంచి స్ట్రెచ్ అనేది రావాలి. అలాగే మళ్ళీ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ముందుకు తిరగాలి, శ్వాస వదులుతూ రిలాక్స్. ఎక్సర్సైజ్ చేద్దాము. ఇంకొకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, కొన్ని ఆసనాలు సెల్ఫ్ కాంప్లిమెంటరీ ఉంటాయి, కొన్నిటికి కౌంటర్ పోజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం రైట్ సైడ్ ట్విస్టింగ్ చేసామనుకోండి, కంపల్సరీ లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి. రైట్ ఒకటే చేసి వదలకూడదు, లెఫ్ట్ కూడా చేయాలి. సో నౌ వి విల్ డూ ఆన్ అవర్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్, డీప్ ఇన్హేల్, ఎగ్జేల్ వెరీ స్లోలీ. ట్రై టు ట్విస్ట్ యువర్ బాడీ. ముందుగా నేను నా అబ్డామెన్ని ట్విస్ట్ చేశాను, ఆ తర్వాత నా చెస్ట్ని ట్విస్ట్ చేశాను, ట్విస్ట్ చేస్తూ నా నెక్ను కూడా ట్విస్ట్ చేసి వెనక్కి తిప్పాను. నా శరీరంలోని తుంటి భాగం అంటే వీపు దగ్గర నుంచి నా నెక్ దాకా అన్నీ ఇన్వాల్వ్ అవ్వాలి, లూజ్ చేయకూడదు ఏ పార్ట్ని కూడా. అంటే మూడింటిని అంటే లోయర్ బ్యాక్, మిడిల్ బ్యాక్, అప్పర్ బ్యాక్, ఈ మూడింటిని నేను సింక్రనైజ్ చేసి వెనక్కి తిప్పుతున్నాను. ఒకటే తిప్పి వదలకూడదు. మళ్ళీ ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ముందుకు చూసాము, శ్వాస వదులుతూ వదిలాము. అబ్జర్వ్ చేస్తే పైన ఉండేది ఎక్కువ స్ట్రెచ్ అయి ఉంటుంది, కింద ఉండే లోయర్ బ్యాక్ మాత్రం కొద్దిగా స్ట్రెచ్ అయి ఉంటుంది. ఇదే ట్విస్టింగ్ అని అంటే. ఇప్పుడు దీన్ని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, లేదా ఇది చేసేటప్పుడు యూజువల్గా చేసేటప్పుడు ఏమవుతుందంటే లెగ్స్ మూవ్ అవ్వడము, లెగ్స్ని కరెక్ట్గా పెట్టలేకపోతారు. అటెన్షన్ లెగ్స్ మీద ఉండదు. అటెన్షన్ లెగ్స్ మీద చేయాలి అంటే మనము కుర్చీలోనే చేసేటప్పుడు మీకు సైడ్ పోస్చర్లో చూపిస్తాను నేను. సో మీ దగ్గర ఇలాంటి బ్లాక్స్ ఉంటే చూసుకోండి. ఒక బ్లాక్ను వచ్చి మీ పాదాల మధ్యలో పెట్టండి. సో పాదాలు కరెక్ట్గా ఉంటాయన్నమాట, పాదాలు మూవ్ అవ్వకుండా స్ట్రక్చర్ అనేది మనం కరెక్ట్గా ఫిక్స్ చేస్తున్నాము. ఇంకో బ్లాక్ వచ్చి మీ తొడల మధ్యలో పెట్టండి, అంటే మోకాళ్ళు కరెక్ట్గా ఈ తొడల దగ్గర, ఈ రెండింటిని స్క్వీజ్ చేయండి, అంటే టైట్ చేయండి. అంటే సో దట్ బాడీ, ఇప్పుడు మీరు చూడండి, నేను ఇన్హేల్, నా బాడీ ఎల్ షేప్లో కనిపించాలి మీకు. ఓకే, ఎగ్జేల్ వెరీ స్లోలీ, ఐఎమ్ ట్విస్టింగ్ మై అబ్డామెన్, ట్విస్టింగ్ మై చెస్ట్, ట్విస్టింగ్ మై స్పైన్ and looking back. Try to take a deep inhale again. Exhale 3 cycles. Inhale, exhale, inhale, exhale, inhale, exhale to the normal position. ఇది సింపుల్ ట్విస్టింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ బ్లాక్స్ చేసాం. ఇప్పుడు కూర్చొని చేసాం కదా, ఇదే ట్విస్టింగ్ ఆసనాసు మనము కింద నేల మీద కూర్చొని కూడా చేయొచ్చు, నిలబడి కూడా చేయొచ్చు. ఫస్ట్ నిలబడి చేసే ఆసనాలు చూద్దాం మనము. సో నిలబడి చేసే ట్విస్టింగ్ ఆసనాసు ఒకటి చాలా ఈజీగా చేయగలిగే ట్విస్టింగ్ ఆసనాస్ చెప్తాను. ప్రసారిత పాదోత్తానాసన విత్ ఎ ట్విస్టింగ్ పోస్చర్. సో 2 పాదాలు మనము ఇలా స్ట్రెచ్ చేసాము. శ్వాస తీసుకుంటూ బాడీని కిందకి తీసుకురండి. మీ లెఫ్ట్ హ్యాండ్ని కింద ఉంచండి. శ్వాస వదులుతూ రైట్ హ్యాండ్ని పైకి తీసుకెళ్ళండి. ఇది కూడా మీ వీపుని ట్విస్టింగ్ చేస్తుంది. ఇట్స్ ఎ వెరీ ఈజీ పోస్చర్, చాలామంది చెయ్యొచ్చు, ఇది చాలా ఈజీగా చేయొచ్చు. 1 2 3 4 5. ఇన్హేల్, ఎగ్జేల్ చేస్తూ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ట్విస్ట్ ఆన్ టు ది లెఫ్ట్ సైడ్. 1 2 3 4 5. ఇన్హేల్, ఎగ్జేల్. రైట్, ఇది ఒక ట్విస్టింగ్. రెండో ట్విస్టింగ్ చూపిస్తాను చూడండి. సో ట్రై టు స్టాండ్ లైక్ దిస్. ఇది చాలా సింపుల్, మీరు మీ ఆఫీస్లో ఉండేటప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇన్హేల్, raise your hands, just move your hands to the
ఆపోజిట్ సైడ్. మీరు ఎంత వెనక్కి తిప్పగలుగుతారో బాడీని జస్ట్ వెనక్కి తిప్పండి చాలు. 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్. 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్. రైట్, ఇది ఒక ట్విస్టింగ్. ఇంకొద్దిగా మనకి బాడీలో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే చేయగలిగినవి చూద్దాము. సో ఇంకో ట్విస్టింగ్ పరివృత్త త్రికోణాసన. సో పరివృత్త త్రికోణాసన ఆల్రెడీ మీకు చైర్తో నేను ఒక ఎపిసోడ్లో చెప్పాను. ఇప్పుడు ఇంకో విధంగా చేద్దాము. సో అంటే ఆల్రెడీ నిలబడే చేయొచ్చు దీన్ని. పరివృత్త త్రికోణాసన మనం ఒక బ్లాక్ సపోర్ట్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు నా రైట్ లెగ్ని ముందుకు పెట్టాను. సో ట్విస్టింగ్ మీకు ఈజీగా తెలుస్తుంది చూడండి ఈ ప్లెయిన్లో. ఇప్పుడు నా వెన్నెముక ఇఫ్ ఐఎమ్ స్టాండింగ్ లైక్ దిస్, స్ట్రైట్గా నిలబడి ఉన్నాను. కుడి పాదాన్ని ముందుకు పెట్టాను, ఎడమ పాదాన్ని వెనక్కి తీసుకెళ్ళాను. ఇప్పుడు మీరు చూడండి నా స్పైన్ మొత్తం ట్విస్ట్ అవుతుంది. ఐఎమ్ ట్విస్టింగ్ లుకింగ్ ఫార్వర్డ్. నేను ఇప్పుడు కెమెరా వైపు చూస్తూ ట్విస్ట్ చేస్తున్నాను చూడండి. నా వీప్ అంతా ట్విస్ట్ అయింది చూడండి, స్పైన్ ట్విస్ట్ అయింది. ఇది చెయ్యి లిఫ్ట్ చేయలేని వాళ్ళు, ఎవరికైతే షోల్డర్ ఇష్యూ ఉందనుకోండి, జస్ట్ కీప్ యువర్ హ్యాండ్ లైక్ దిస్. ఇది పరివృత్త, ఇది ఇంటర్మీడియట్ వాళ్ళు చేయొచ్చు. ఇంటర్మీడియట్ ఇన్ ది సెన్స్ కొద్దిగా బిగినర్స్ ఒక నెల అయ్యాక యోగా ప్రాక్టీస్ చేసి ఒక 1 month అయ్యాక వాళ్ళు ఈ పరివృత్త త్రికోణాసనం చేయొచ్చు. ఇదే పరివృత్త త్రికోణాసనాన్ని కొద్దిగా చేంజ్ చేద్దాము. దాన్ని పార్శ్వకోణాసన అంటారు. పరివృత్త పార్శ్వకోణాసన. ఇలా స్ట్రైట్గా నిలబడ్డాము, లెఫ్ట్ లెగ్ వెనక్కి పెట్టాను. ఇప్పుడు నా నీని బెండ్ చేస్తాను. ఓకే, నా నీని బెండ్ చేసి వెనకుండే నా లెగ్ని లిఫ్ట్ చేశాను చూడండి. ఓకే, నౌ జస్ట్ మీరు ఇలా చేయొచ్చు. ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ పోస్చర్. ఓకే, ఇదొక పద్ధతి. ఇంకా ఈజీగా చేయగలిగింది, మీరు గోడ ఉందనుకోండి, సింపుల్ అనమాట, సింపుల్ ట్విస్టింగ్. మీకు ఇలా గోడ ఉంది అని అనుకుంటే దానికి 1 లేదా 2 అడుగులు ముందుకు నిలబడండి. మీ హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో మీ హ్యాండ్స్ని ఇలా రైట్ సైడ్కి టచ్ చేయండి, అలాగే లెఫ్ట్ సైడ్. సో మీకు దీనిలో మంచి ఎఫెక్ట్ కావాలి అని అనుకున్నారు అనుకోండి, సో బ్లాక్స్ ఇక్కడ పెట్టాను, ఇది ఇక్కడ. ఓకే, సో మీ పాదాలు కదలకూడదు, ఓన్లీ యాక్సియల్స్కి వెళ్తాను, ఒక్కటే కదలాలి. సో ఐఎమ్ స్టాండింగ్ లైక్ దిస్. శ్వాస తీసుకోవాలి, శ్వాస వదులుతూ స్లోలీ ట్విస్ట్ యువర్ బాడీ. మీకు మంచి ట్విస్ట్ వస్తుంది. యూ క్యాన్ ఫీల్ ది ట్విస్ట్. ఒక 5 count. ఇన్హేల్, ఎక్సేల్. అగైన్ ఇన్హేల్, ఎక్సేల్. 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్. ఓకే, ఇప్పుడు నిలబడి చూసాం కదా. కొన్ని మనం పడుకొని ట్విస్టింగ్ ఎలా చేయొచ్చో చూద్దాం. మనం ఇప్పుడు కింద కూర్చొనివి పడుకునేవి చూద్దాము. ఫస్ట్ ఒక సింపుల్ ఆసనం చూపిస్తాను. చాలా ఈజీ. ఎప్పుడు ఇలాంటిది ఒకటి ఉంటుంది కూడా మీరు అనుకొని ఉండరు. చాలా ఎంత ఈజీగా చేయొచ్చు అంటే దీంట్లో ఎక్కువసేపు మీరు ట్విస్ట్ చేసి పడుకోవచ్చు. మీరు ఒక దిండు తీసుకోండి, ఒక బోల్స్టర్, పొడుగ్గా ఉండే బోల్స్టర్ తీసుకోండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మీ బోల్స్టర్ ఎప్పుడు కూడా చూసుకోవాలి కరెక్ట్ వెన్నెముక, మిడిల్ ఆఫ్ యువర్ హిప్ లైన్ ఇక్కడ. దీని వెనక నేను ఇలాంటి బోల్స్టర్ ఒకటి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇలా నేను కూర్చున్నాక జస్ట్ నా లెగ్స్ని ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు నేను ట్విస్ట్ చేస్తున్నాను చూడండి. ట్విస్ట్ చేసి మీరు ఎంతవరకు ట్విస్ట్ అవుతారో ట్విస్ట్ అయ్యి మీకు ఇంకో బోల్స్టర్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇది నేను రైట్ సైడ్ చేశాను. ద సేమ్ వన్ వీ విల్ రిపీట్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. జస్ట్ చేంజింగ్ యువర్ లెగ్ పొజిషన్, బాడీని ట్విస్ట్ చేస్తున్నాను. మంచిగా ట్విస్ట్ అయ్యి మీకు ఎంత ట్విస్ట్ వస్తుందంటే మొత్తం మీకు ఈ భాగం మొత్తం స్ట్రెచ్ అవుతుంది. ఇట్ ట్రావెల్స్ అప్ టు యువర్ షోల్డర్ రీజియన్, షోల్డరు, చెస్ట్. రైట్, ఇది ఒక సింపుల్ ట్విస్టింగ్, పడుకొని చేసే ఆసనాల్లో ఒక ట్విస్టింగ్. ఇంకా ఆల్రెడీ మీకు చూపించున్నాను, అందులో కొన్ని చూద్దాము. సో
జస్ట్ లై డౌన్. ఇప్పుడు శవాసనం వేశారు కదండి, ఇలా శవాసనం ఉంటుంది. ఈ శవాసనంలో ట్విస్టింగ్ చాలా సింపుల్ ట్విస్టింగ్. మోకాలు ఇలా ఉంచుతారు, శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మీ మోకాలని రైట్ సైడ్ ట్విస్ట్ చేస్తూ లెఫ్ట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ ట్విస్ట్ చేస్తూ లెఫ్ట్ సైడ్. సింపుల్ ట్విస్టింగ్ పోస్చర్. రైట్ సైడ్ చేసాం కాబట్టి లెఫ్ట్ సైడ్ చేసుకోవాలి. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్ ట్విస్టింగ్. ఇదే ట్విస్టింగ్ని మనం బోత్ లెగ్స్తో కూడా చేయొచ్చు. శ్వాస తీసుకుంటూ 2 పాదాలని పైకి తీసుకువెళ్ళండి. శ్వాస వదులుతూ మీరు 2 పాదాలు ఒకేసారి కానీ కింద పెట్టలేకపోతే, those who can't do it, ఇది కూడా సింపుల్ కైండ్ ఆఫ్ ట్విస్టింగ్. అగైన్ ఇన్హేల్, exhale, 1 2 3 4 5. అగైన్ ఇన్హేల్. ఇప్పుడు చూడండి, ఇదే ట్విస్టింగ్ నేను సింగిల్ లెగ్తో చేయబోతున్నాను. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్, నా రైట్ లెగ్ని కిందకి తీసుకొస్తాను. 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్. ఇవి కొన్ని పడుకొని చేసే ట్విస్టింగ్. ఇంకా రకరకాల ట్విస్టింగ్స్ వస్తాయి. ఇవి నేను చాలా సింపుల్వి చూపించాను. ఇప్పుడు కూర్చొని చేయగలిగే ట్విస్టింగ్ ఆసనాస్ చూద్దాం. ఈజీగా కూర్చునే సుఖాసనం. సుఖాసనం అంటే పేరులోనే ఉంది, చాలా ఈజీ పోస్చర్. సో ఇలా చక్కగా సుఖాసనంలో కూర్చొని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ లెంతన్ యువర్ స్పైన్, ఎక్సేల్, ట్విస్ట్. కింద కూర్చొని ట్విస్టింగ్ చేయడం. ఇలా చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బేసిక్గా కింద కూర్చొని చేసేటప్పుడు మీ హిప్స్ని లిఫ్ట్ చేయకూడదు. మీ హిప్స్ ఏవైతే ఉంటాయో అవి అలైన్డ్గా ఉండాలి, ఒకే దగ్గర ఉండాలి. కొంతమంది చేసే తప్పు ఏంటంటే ఒక బటక్ లిఫ్ట్ చేస్తారు, ఒకవైపు ఉండే బటక్ ఏదైతే ఉందో కొద్దిగా పైకి వచ్చేస్తుంది. అది లిఫ్ట్ చేయకూడదు, మీరు స్లోగా వెనక్కి తిరగాలి. మీకు సపోర్ట్ కావాలంటే బ్లాక్స్ ఎప్పుడు తీసుకోవచ్చండి, ఎందుకంటే అన్ఈవెన్గా ఉంటాయి బాడీస్, ఒక్కొక్కటి బాడీ డిఫరెంట్గా ఉంటుంది. అదే లెఫ్ట్ సైడ్. ఇది ఒకటి. రెండో రకం పార్శ్వ ఉపవిష్ట కోణాసన. ఇందాక చేసింది పార్శ్వ సుఖాసన, ఇది ఇంకో వెరైటీ. జస్ట్ లెగ్స్ని స్ట్రెచ్ చేసాము. ఇన్హేల్, ఎక్సేల్, 1 2 3 4 5. Inhale, exhale, 1 2 3 4 5. Inhale, exhale. ఇది వచ్చి పార్శ్వ ఉపవిష్ట కోణాసనం అన్నాము. ఇది కూడా సింపుల్ ట్విస్టింగ్. ఇప్పుడు నీలింగ్లో చూస్తాం. నీలింగ్లో అంటే సో వన్స్ వి లై డౌన్ ఇట్లా. సో ఇందులో ట్విస్టింగ్ చూద్దాం. చూడండి, ఇది క్యాట్ పోజ్ కదా. ఈ క్యాట్ పోజ్లోనే నేను ట్విస్టింగ్ చేస్తాను. మీరు క్యాట్ పోజ్లోకి వచ్చాక మీరు రైట్ లెగ్ని ముందుకు ఉంచండి. సో రైట్ లెగ్ని ముందుకు ఉంచారు. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ బాడీని ట్విస్ట్ చేయండి. ఇది ఒక సింపుల్. దీంట్లో వేరియేషన్, ఇది కూడా వీప్ మొత్తం ట్విస్ట్ చేస్తుంది. ఇది రైట్ సైడ్ చేశాను. ఇప్పుడు దీంట్లోనే ఇదే క్యాట్ పోస్చర్లో చూపిస్తాను చూడండి. సో ఇది కూడా ట్విస్టింగ్ కింద వస్తుంది. మీరు క్యాట్లోకి వచ్చాక మీ రైట్ హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేయాలి. రైట్ హ్యాండ్ని లిఫ్ట్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కొద్దిగా మిడిల్లోకి తీసుకురండి. ఇనిషియలీ మన పొజిషన్ ఇలా ఉంటుంది. సో ట్రై టు బ్రింగ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ ది మిడిల్ అండ్ ట్విస్ట్. అగైన్ స్లోలీ డౌన్ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్, ట్విస్ట్. ఇది నీలింగ్ పోస్చర్లో చేసాం. అలా కాకుండా మీరు దెర్ ఈజ్ వన్ అదర్ పోస్చర్, ఈజీ పోస్చరు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపించిన పోస్చరే చూపిస్తాను. దీన్ని యూజువల్గా దీని పేరు బుక్ ఓపెన్ పోస్చర్ అని అంటారు. సో ఇందాక మీకు ఇక్కడ చూపించాను కదా, ఇది గోడ దగ్గర చేస్తే ఎంత ట్విస్టింగ్ వస్తుందో మీకు కనిపిస్తుంది చూడండి. సో వెనక లెగ్ స్ట్రైట్గా పెట్టేసుకున్నాను.
ఇది కూడా ట్విస్టింగ్. ఓకే, ఇది ఎవరికైనా షోల్డర్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, విత్ షోల్డర్ ఇష్యూస్ వాళ్ళు హ్యాండ్స్ పైకి పెట్టక్కర్లేదు, నార్మల్గా ఇలా పెట్టేసుకో. ఓకే, ఇది ఒక ట్విస్టింగ్ పోస్చర్. ఇంకొక ట్విస్టింగ్ పోస్చరు, మీరు వీరభద్రాసనం వేస్తారు కదా, సో ఇది వీరభద్రాసనం. సో మామూలుగా అయితే మనం రైట్ హ్యాండ్తో ఇలా వీరభద్రాసనం వేస్తాము. వీరభద్రాసనంలోనే బాడీ మొత్తాన్ని తిప్పడం, దీన్ని మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు ఈ పోస్చర్ని. దిస్ ఈజ్ ఆల్సో ఏ వేరియేషన్ ఆఫ్ ట్విస్టింగ్. ఇవ్వండి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్విస్టింగ్. మీరు కూర్చొని చేయొచ్చు, నీల్ డౌన్ చేసి చేయొచ్చు, నిలబడి చేయొచ్చు, పడుకొని కూడా చేయొచ్చు. ఇంకా నేను మీకు యాక్చువల్లీ ప్రోన్ పోస్చర్లో చూపించలేదు, అంటే భుజంగాసనంలో వేసి కూడా మనం ట్విస్టింగ్ పోస్చర్స్ చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ పోస్చర్లో కూర్చున్నాము, స్టార్టింగ్ సిట్టింగా, స్టాండింగా, నీలింగా అన్నది కాదు, మనకి ట్విస్టింగ్ కావాలి. ఎందుకు ట్విస్టింగ్ కావాలి? చెస్ట్ రీజన్ బాగా ఎక్స్పాండ్ అవ్వాలి, మన వర్టిబ్రా మొత్తం హెల్తీగా ఉండాలి, వర్టిబ్రా మధ్యలో స్పేస్ ఇస్తూ ఉండాలి. ఆ మధ్యలో ఎక్కడైనా బ్లాకేజెస్ ఉంటే, నాడుల మధ్యలో ప్రాబ్లమ్స్ ఉంటే, నాడుల్లో జీవం అనేది ఎప్పుడు తొణికిసలాడుతూ ఉండాలి. నాడుల్లో జీవం లేదు అనంటే ఆ నాడికి చుట్టూ ఉండే మజిల్, కండరాలు ఏవైతే ఉన్నాయో, కణాలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా నిర్జీవం అయిపోతాయి. సో వాటి నుండి మనకి రక్షణ కల్పించాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీ మనం ట్విస్టింగ్ ఆసనాస్ చేయాలి ఫర్ బెటర్ బ్యాలెన్స్ ఇన్ అవర్ బాడీ. సింపథెటిక్, పారాసింపథెటిక్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలన్నా, శరీరం బ్యాలెన్స్డ్గా ఉండాలన్నా, అంటే నిలబడేటప్పుడు, ఎక్కడికైనా ఏదో పనిలో వెళ్ళేటప్పుడు మనం బ్యాలెన్స్డ్గా ఉండాలన్నా కూడా ఈ ట్విస్టింగ్ పోస్చర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ, నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ.